గైస్ రాజస ఫ్లాప్ అయిన తర్వాతనైతే ప్రభాస్ అన్నైతే చాలా మంది ట్రోల్స్ అయితే చేస్తున్నారు. ఆయన లుక్స్ గురించి, ఆయన బాడీ గురించి వేస్తున్నారు కదా. ఒకటి గుర్తు పెట్టుకోండి, ప్రభాస్ అంటే కేవలం హీరో కాదు, ఆయన ఒక బాక్స్ ఆఫీస్ ఫ్లాప్ అయిన సినిమాకి కూడా 400 కోట్లు 500 కోట్లు రాబట్టే సత్తా ఉన్న ఏకైక ఇండియా స్టార్. ఆయన ఒకప్పుడు అయిపోయాడు, పని అయిపోయింది అని మొరిగిన ప్రతిసారి ఆయన కల్కి లాంటి 1000 కోట్ల సినిమాతో వచ్చి నోళ్లు మూయించారు. అండ్ గుర్తు పెట్టుకోండి, ఆయన వేసేది అడుగు కాదు, ఒక భూకంపం. రాజసాబ్ ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే, అది ఆయన రేంజ్ ని సెట్ చేయదు. అండ్ ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సమాధానం, స్పిరిట్ వస్తుంది, జాగ్రత్త. సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబో అంటేనే ఎలా ఉంటుందో తెలుసా? అది సినిమా కాదు, ఒక వైలెన్స్ జాతర. మీరు చేస్తున్న బాడీ షేమింగ్ ట్రోల్స్ అన్నిటినీ ఆ సినిమాతో ప్రభాస్ ఇచ్చే పవర్ తో సమాధానం ఉంటుంది. అప్పుడు మీరు దక్కోవడానికి చోటు కూడా దొరకదు. నష్టపోయిన నిర్మాతలకు రెమ్యునేషన్ వెనక్కి ఇచ్చే మనసున్న ఏకైక హీరో. మీలాంటి నెగిటివ్ బ్యాచ్ ఎన్ని కుట్రలు చేసినా డార్లింగ్ రేంజ్ తగ్గదు. అది ఇక గ్లోబల్ లెవెల్ కి వెళ్తుంది. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మురగడం కామన్, కానీ ఆ ఏనుగు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే సౌండ్ కే మీరు మాయమని గుర్తుపెట్టుకోండి. ప్రభాస్ అన్న స్పిరిట్ మూవీ వచ్చాక బాక్స్ ఆఫీస్ షేక్ అవడం గ్యారెంటీ.